అని ముఖ్యంగా తెలుగుదేశం సంబరాలు చేసుకుంటున్నారు. రోజు ఇది గొప్ప విజయం అని రోజు ప్రకటనలు చేస్తున్నారు. మీరు సాధించినటువంటి సౌత్ కోస్ట్ జోన్ వల్ల, రైల్వే జోన్ వల్ల ఏం ప్రయోజనం జరుగుతుందని అడుగుతున్నాం. ఎవరికి మేలు జరుగుతుందని అడుగుతున్నాం. జోన్ పేరుకే వచ్చింది తప్ప గుండెకాయ లాంటి కేకే లైన్లో ప్రధానమైన 93% 93% ఒరిస్సాకి వెళ్ళిపోయింది. ఆర్థికంగా ఏ రకమైనటువంటి లాభం మనకు జరగల, నష్టం జరిగింది. రెండోది ఉద్యోగాల సంగతి ఈరోజు ముఖ్యమైంది. 4690 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 6900 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కానీ ఈ ఉద్యోగాలని భర్తీ చేయకుండా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆశలు ప్రజలందరికీ కూడా రైల్వే అంటే ఉద్యోగాలు వస్తాయి. దేశంలో ఈ రోజుకి కూడా రైల్వే అనేటువంటిది అత్యంత చౌక ప్రయాణం, అత్యంత భద్రత కలిగినటువంటి ప్రయాణం దేశంలో ఏదన్నా ఉందంటే రైల్వే. ఇందులో ఉద్యోగాలు కూడా 14,80,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. కానీ 2014 నుంచి రిక్రూట్మెంట్ అనేది లేదు. రైల్వే బోర్డు ఏమీ పనే లేదు వాళ్ళకి. రిక్రూట్మెంట్ చేయకుండా ఈరోజు రైల్వే ఉద్యోగాలని 5 లక్షల పైగా ఖాళీలు ఉన్నాయి. మన జోన్లో 4698 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో రన్నింగ్ స్టాఫ్ అంటే లోకో డ్రైవర్స్ కానీ, అలాగే ఇందులో ప్రధానమైనటువంటి డ్రైవర్స్, కీలకమైనటువంటి లోకో రన్నింగ్ సర్వీస్లో పనిచేసేవాళ్ళు, అది గూడ్స్ కానీ ప్యాసింజర్ కానీ ఉన్నటువంటిది 2413 ఖాళీ ఉన్నాయి. మేము అడిగేది ఏమంటే, ఏ రాజకీయ బీజేపీ నాయకుడు కానీ, టీడీపీ నాయకుడు కానీ ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారు అని చెప్పండి. మేము సవాల్ చేస్తున్నాం. ఈరోజు ఉద్యోగాలు నింపకుండా ఈరోజు జోన్ అని ప్రకటించడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. గతంలో మనకు రిక్రూట్మెంట్ జరిగితే ఒరిస్సా వెళ్తే తంతున్నారు, భువనేశ్వర్ వెళ్తున్నారు. అందుకని మనకు జోన్ కావాలి అని 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ల నుంచి ఆందోళన ఉంది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన హక్కుగా వచ్చింది. ఇప్పుడు దాన్ని ప్రకటించారు. కానీ ఆ ప్రకటించడం వల్ల ఎవరికి ప్రయోజనం అనేది ప్రధానంగా మనం అడిగేది. దీనివల్ల ఏమైనా లాభం అనేది ఉందా? కేకే లైన్ తీశారు. కేకే లైన్ కాదు, కనీసం అరకు కూడా రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రం ఏదన్నా ఉందంటే అరకు. అట్లాంటి అరకు కూడా, అరకు ప్రయాణాలను ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఇక్కడ వీళ్ళకేం హక్కు ఉండదు. భువనేశ్వరే. బొర్రా కేవ్స్ ఏదైనా చేయాలంటే భువనేశ్వరే. ఆంధ్రప్రదేశ్కి ఏమీ హక్కే లేదు. ఆ రకంగా ఈ